ఓయ్ డేట్ రాడరు. హలో మనీ పర్స్ గారు, మీ ఇద్దరు చెప్పే 45 నిమిషాల విషయాన్ని నేను 10 నిమిషాల్లో చెప్పేస్తారా? హలో యూట్యూబ్ వ్యూవర్స్, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, మీకు బోలెడంత టైం సేవ్ అవుతుంది. Now let's get to the point. Are you ready? I'm ready. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పీక్స్ కి చేరాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ షిప్స్ పై అటాక్స్ చేస్తూనే ఉంది. ఈ గ్లోబల్ టెన్షన్స్ తో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. దీని ఎఫెక్ట్ తో మన స్టాక్ మార్కెట్లలో కూడా భారీ పతనం కనిపిస్తోంది. Due to the shortage of gas supply in the country, many hotels and hostels are facing a situation where they have to shut down their operations. ఈ ట్రెండ్ తో స్టాక్ మార్కెట్ లో టీటీకే, ప్రెస్టీజ్, బటర్ఫ్లై, స్టౌక్రాఫ్ట్ లాంటి కంపెనీలకు షార్ట్ టర్మ్ లో భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ 2.0 కి ఏకంగా 8.7 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ని అప్రూవ్ చేసింది. ఈ భారీ స్కీమ్ తో వాటర్ థీమ్ స్టాక్స్ అయిన వాటెక్, వాబాగ్, ఎన్విరో, ఇన్ఫ్రా, ఎలక్ట్రో, స్టీల్ సంస్థలు భారీగా లాభపడనున్నాయి. పిల్లల్లో మొబైల్ ఎడిక్షన్ తగ్గించడానికి టెలికాం డేటా వాడకంపై కొత్త ట్యాక్స్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ షార్టేజ్ పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తి 25% పెరిగిందని, ప్రజలు పానిక్ బుకింగ్స్ చేసుకోవద్దని సూచించింది.